మహాభారతంలో పాండవ మధ్యముడు అర్జునుడు. మహాభారత ఇతిహాసంలో ఇంద్రదేవేంద్రుడు అంశ అంటే అవతారమని అర్థం. అస్త్ర విద్యలో తిరుగులేని వీరుడు అర్జునుడు. పాండురాజు సంతానం కుంతీకి ఇంద్రుడికి కలిగిన సంతానం అర్జునుడు. పాండురాజు మొదటి భార్య అయిన కుంతీదేవి ద్వారా సంతానం కలగలేదు. కుంతీదేవికి చిన్నతనంలో దుర్వాస మహాముని నుంచి ఒక వరాన్ని పొంది ఉంటుంది. ఈ వరం ప్రకారం ఆమెకు ఇష్టమైన దేవతలను ప్రార్థించడం ద్వారా సంతానం కలుగుతుంది. కుంతీదేవి మొదట యమధర్మరాజును ప్రార్థించింది. యుధిష్ఠిరుడు జన్మించాడు. వాయుదేవుని ప్రార్థించింది. భీముడు జన్మించాడు. చివరగా దేవేంద్రుని ప్రార్థించింది. అర్జునుడు జన్మించాడు. అలాగే కుంతీదేవి ఆ మంత్రం ఉపదేశించి ఒకసారి మాత్రమే పనిచేస్తుంది. నీకు ఎవరు కావాలో కోరుకోమనగా ఆవిడ తెలివిగా ఒకే మంత్రాన్ని ఇద్దరు జన్మించేలా దేవ వైద్యులైన అశ్విని దేవతలను ప్రార్థించి 2 పిల్లలను పొందింది. ఇలా పంచ పాండవుల జననం జరిగింది.